మనకి తర్వాత ఏం చెప్తుంది? ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అయిపోయింది. తర్వాత ధర్మం సత్యం వద అన్నాడు. సత్యం వద అంటే సత్యాన్ని వధించడం కాదు, వద అంటే పలకటము. సత్యాన్ని వధించటం కాదు, సత్యం వద అంటే సత్యాన్నే పలుకుతూ ఉండు. తర్వాతది ధర్మము చెర కాదు, చెరదేయటం కాదు, ధర్మాన్ని చెర అంటే ఆచరించడం. చూడండి, సత్యము వద, ధర్మము చెర. నేను చూస్తూ ఉంటా, ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వాళ్ళు కొడుతూ ఉంటారు. సత్యం వధ అంటాడు, ధర్మము చెర అంటాడు. పాపం ఎవరికేది అర్థం కాదనుకోండి. అసలు ఇప్పుడు పుట్టేటువంటి వాళ్ళకి, ఆ ఫ్లెక్సీలు వేసేటువంటి వాళ్ళకి అసలు ఆ మాటలే తెలియదు. 50 పైన వాళ్ళకి ఇవన్నీ తెలిసినటువంటి విషయాలు. కాబట్టి ధర్మము చెర, సత్యము వద. తర్వాతది ఈ విధంగా అసలు ఇక ముందున్నది ఏమిటది? అహింస పరమో ధర్మ. అన్నిటికంటే ఉత్తమ ధర్మం ఏమిటి అంటే అహింస అన్నాడు. ఇక్కడ అహింస అంటే, అయా మేము ఆర్య వైశ్యులం కదా, మాకు అది అసలు లేదు కదా, కాబట్టి మాకు ఆ మాట పనిలేదని చెప్పి అనుకోవచ్చు మీరు. ఏమని? మేము మాంసాహారులుగా, శాకాహారులు కదా శుద్ధంగా, మాకు అసలు అది లేదు కదా, ఇంకా మాకు దాంతో పని లేదులే అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ సరే, మొట్టమొదటిగా అదే చెప్పాలి. మామూలుగా వాళ్ళైతే, బయట వాళ్ళైతే అదే చెప్తా, దాని గురించి చెప్తా. ఏ జీవిని హింసించవచ్చని చెప్పేస్తారు. కానీ ఇక్కడ మనం ఇంకో మాట చెప్పుకోవాలి. హింసించటం అంటే ఏమిటి? హింసలు చాలా ఉన్నాయి. జీవిని కోస్తేనే హింస కాదు. మనం అంటే మీకు చెప్పవలసిన పని లేదులే, మీరందరూ దాదాపు అంత శుద్ధంగానే ఉండవచ్చు. కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళు అత్తమామల్ని మాటల ద్వారా హింసిస్తూ ఉంటారు, ఆడపడుచుల్ని హింసిస్తూ ఉంటారు మాటల ద్వారా. మాటల ద్వారా వాళ్ళనే కాదు, ఎదుటి వాళ్ళని మామూలుగానే హింసించేటువంటి, అంటే మాట ద్వారా చంపే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది కూడా హింసే. ఇది ఏ హింస? నాలుకది, వాక్ హింస. ఇది నాలుక ద్వారా చేసేటువంటి హింస. ఇది కూడా పనికిరాదు. దీని ద్వారా కూడా మన యొక్క కీర్తి నశిస్తుంది, మన యొక్క యశస్సు నశిస్తుంది. మనకి ఏదైతే పుణ్యం యొక్క ఫలము కూడా నశించిపోతూ ఉంది. సహజంగా మన పుణ్యాన్ని ఏం చేసుకుంటూ ఉంటాం? పెంచుకుంటూ ఉంటాం. కానీ పుణ్యం పెరగటమే కాదు, పుణ్యం తరుగుతూ కూడా ఉంటుంది. ఇలా వాక్కు ద్వారా హింసించామనుకోండి, ఆ పుణ్యం యొక్క ఫలం కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే ఆ యొక్క వాక్కులు ఉన్నాయో, పరమ సత్యమైనటువంటి వాక్కులు అవన్నీ కూడా మనం స్వీయంగా మీరు ఆలోచిస్తే ఆ చెప్పినటువంటివన్నీ కూడా వాస్తవాలుగా మనకి అవగతమవుతూ ఉంటాయి మన యొక్క సంసార ధర్మంలో. కాబట్టి మనకి చెప్పబడి ఉన్నటువంటి ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సత్యము వద, ధర్మము చెర, అహింస పరమో ధర్మ. మానవుడికి మొట్టమొదటి పరమవాక్కు ఏమిటి అంటే అహింస. అది కేవలం శరీర హింసే కాదు, మానసిక హింస ఉంటుంది, వాక్కు హింస కూడా ఉంటుంది, అంటే నోటి ద్వారా చేసేటువంటి హింస. కాబట్టి వీటన్నిటినీ వదిలేసిన నాడు ఈ శరీరము సుఖాన్ని అనుభవిస్తుంది. మనకి ఈ సుఖం అంటే 2 రకాలుగా ఉంటుంది. మరలా ఎలా ఉంటుంది? ఇహ పర సుఖాలని చెప్పి 2 ఉన్నాయి. ఇహ సుఖం అంటే ఏమిటి? ఈ జన్మలో బ్రతికి ఉండగా పొందేటువంటి సుఖ, సౌఖ్య, శాంతి, సౌభాగ్యములు, పొందేటువంటి సంతానములు, అనుభవించేటువంటి సుఖాలు, ఇది ఈ జన్మలో. పరసుఖాలంటే ఏమిటి? పరసుఖం అంటే మొట్టమొదటిది ఈ దేహం ఏం కోరుకోవాలి? ఈ శరీరం ఏమవ్వాలి?
వైకుంఠలోక ప్రాప్తి పొందాలి. మళ్ళా అక్కడ కూడా సుఖాలున్నాయి. అక్కడ కూడా 4 రకాల సుఖాలున్నాయి. ఏమిటవి? సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు. తర్వాత చిట్ట చివరిది శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి. ఇవి 5 రకాలున్నాయి పైన కూడా. సాలోక్యం అంటే ఏమిటి? అదే లోకంలో ఉండటం. ఏ లోకం కావాలి మీకు? నీకు గోలోకం కావాలా? భూలోకం కావాలా? నరకలోకం కావాలా? నీ ఇష్టం. అది నీవు ఇక్కడ చేసేటువంటి పుణ్యకర్మలు, నీవు చెప్పేటువంటి సంకల్పంలో, నీవు చేసేటువంటి భగవంతుని యొక్క ధ్యానములో, నీవు చేసేటువంటి పుణ్యకర్మల ద్వారా ఆధారపడుతుంది. భూలోకం కోరుకుంటావో మరలా. భూలోకం అంటే ఏమిటి? మళ్ళా ఇక్కడ మనిషిలాగా పుడతావు. అయితే ఈ పుట్టేటువంటి మనిషి తత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటావా? లేకుంటే ఇంకా అధోగతి పాలవుతావా? చూడండి, సహజంగా సమాజంలో మనం ఎవరిని చూస్తూ ఉంటాం? మనకంటే పెద్ద వాళ్ళని చూసి మనకేం లేదు అనుకుంటూ ఉంటాం. మీకంటే చిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ పక్కన? వాళ్ళని మనం చూసుకొని, ఓహో! మనము పైకి పోవాలంటే ఇంకా మన యొక్క ఈ జన్మని ఇంకా పవిత్రం చేయాలి. మనం చేసేటువంటి యొక్క దాన ధర్మాల యొక్క ఉన్నతిని పెంచుకోవాలి అనేటువంటి బుద్ధి పుట్టాలి మనకి. ఇది గనక చేయకపోతే అధోగతి అంటే ఎదుగో వాడి దగ్గర మనం పడుకుంటాం. అదిగో ఆ తక్కువ వాడి దగ్గరే పుడతాం మరలా రేపు మనం. కాబట్టి ఇది ఆలోచించాలి మనం. దీనికంటే ఉన్నతంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారా? ఓహో! వాళ్ళు నిత్యము స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిత్యము భగవదారాధన చేస్తూ ఉన్నారు. వారు నిత్యము సంకీర్తన చేస్తూ ఉన్నారు. వారు నిత్యము స్తోత్రాన్ని చేస్తూ ఉన్నారు. ఏ యొక్క కాలధర్మాలు ఉన్నాయో, ఏ ఋతు ధర్మాలు ఉన్నాయో ఆ యొక్క ఋతు ధర్మాల్ని అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. ఏ ఏ మాసాలలో ఏ ఏ కార్యాలు చేయమని చెప్తూ ఉందో, ఏ ధర్మ కార్యాలని అనుసరించమని చెప్తూ ఉందో అదిగో వాటిని పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పితృతిథి నాడు పితృదేవతలకు తృప్తి చేకూరుస్తూ వాయస దానం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణుణ్ణి వాయన దానం ఇస్తూ ఉన్నారు. ఏదైతే పండగలు వస్తూ ఉన్నాయో, పర్వదినాలు వస్తూ ఉన్నాయో ఆ యొక్క పర్వదినాల నాడు ఏ పర్వదినం రోజున ఏ యొక్క కర్మ చెప్తుందో మనకి, మన యొక్క ఈ జాతిలో మన యొక్క జాతి ధర్మంగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మన కులదైవంగా ఎవరిని సూచించబడుతూ ఉన్నారో ఆ కులదైవాన్ని మనం సంతృప్తి పరచటం. మన ఇంటికి వచ్చినటువంటి పరాయి వాళ్ళని, ఇంటిని ఆశ్రయించుకొని ఉండేటువంటి వాళ్ళని, బంధుమిత్రాదుల్ని, అతిథి అభ్యాగతుల్ని ఎంతవరకు తృప్తిపరుస్తూ ఉన్నామా? పితృదేవతల యొక్క తృప్తి కోసం పితృ దినాల రోజున వారికి మనం తృప్తిగా ఏదైనా ఇల్లిస్తూ ఉన్నామా లేదా? ఇలాంటివి ఆలోచించుకొని మీ యొక్క జాతి ధర్మాలని, మీ యొక్క కుల ధర్మాలని సంపూర్ణంగా ఆచరిస్తూ ఉండాలి. ఆ రోజున నీవు అనుకున్నావే మనకంటే వాళ్ళు పెద్ద విద్యలు ఉన్నాయి, పెద్ద మేడలు ఉన్నాయి, అదిగో ఆ స్థితికి అంతకంటే ఇంకా ఉన్నత స్థితిని నీవు ఆ క్షణంలో నీవు ఆచరించేటువంటి గుణ సంపన్నత ఏదైతే ఉందో ఆ యొక్క గుణ సంపదని బట్టి నీవు భగవంతుడికి చేసేటువంటి ఆ యొక్క ధ్యానాన్ని బట్టి, భగవంతుడికి చేసేటువంటి సేవల్ని బట్టి నీ యొక్క ఈ ఈ జన్మ యొక్క అనుభవం కంటే ఉన్నతమైనటువంటి అనుభవాన్ని పొందగలుగుతావు. ఈ జన్మలో పుట్టి మనకి ధర్మాల్ని కొన్ని చెప్పబడ్డాయి. అసలు మానవుడిగా పుడుతూనే చాలా ధర్మాలు చెప్పబడింది. వాటిని వదిలేసి, మీ కుల ధర్మాల్ని వదిలేసి, మీ యొక్క శరీర ధర్మాల్ని వదిలేసి నీచమైనటువంటి పనులు చేసామనుకోండి, ఎక్కడ పుడతాం? నీకంటే నీచమైనటువంటి స్థితిలో, ఈ జన్మ కంటే నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే తిరియక్ జన్మల్లో పడిపోతాం. తిరియక్ జన్మ అంటే ఏమిటి? వెన్నుముక అడ్డంగా ఉండేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. చూడండి, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. మనం మలమూత్రాదులు ఎక్కడికి పోతాం? చాటుగా చేస్తాం, కానీ అవో బహిరంగంగానే చేస్తూ ఉంటాయి. ఆ విచక్షణని మనం కనిపెట్టాలి. ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని మనం పరిశోధన చేయాలి. ఇలా తిరియ జన్మంలోకి వెళ్ళిపోయేటువంటి స్థితిని నీవు దాటాలంటే నీవేం చేయాలి? మన యొక్క మానవ లక్షణాల్ని అవలంబిస్తూ ఉండాలి.
ఈ యొక్క మానవ జన్మకి సూచించబడి ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో, మనకి ఏవైతే ధర్మ సూత్రాలు చెప్పబడి ఉన్నాయో, ఏదైతే శాస్త్ర వచనాలు చెప్పబడి ఉన్నాయో, వాటిని సంపూర్ణంగా మనం అవలంబిస్తే, నీవు ఏదో కోరుకుంటూ ఉన్నవే, నాకంటే బాగున్నారు, నాకంటే బాగున్నారని, నీవు ఆ స్థితికి చేరగలుగుతావు. అంతకంటే ఎక్కువ స్థితికి నీవు పోగలుగుతావు. వాళ్ళు అక్కడ ఆచరించేటువంటి దాన్ని బట్టి కింద పడిపోవచ్చు రేపు వచ్చే జన్మలో వాళ్ళు. కానీ నీవు గనక మనస్సు పెట్టి ఆ యొక్క స్థితి నుంచి ఉన్నతంగా చేరుకోవటానికి నీకు ఈ మానవ జన్మని, బుద్ధిని, జ్ఞానాన్ని, అహంకారాన్ని, చిత్తాన్ని నాలుగుని ఇచ్చేసాడు భగవంతుడు. కానీ మనం దాన్ని ఉపయోగించుకున్నామా లేదా అనేటువంటిదే మనం చేయవలసినటువంటి కర్మ, మనం చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి విధి విధానాలుగా మనకి ఇవన్నీ ఎక్కడున్నాయి? భాగవతంలో చెప్పాడు. భాగవతం అంటే ఏమిటంటే మొత్తంగా భగవద్ దర్శనం చేయించడమే భాగవతము. భగవంతుణ్ణి చూయించటమే. ఎలా అయ్యా? మొట్టమొదటి నుంచి చిట్ట చివరి మెట్టు దాకా. మొట్టమొదటి మెట్టు ఏమిటా మెట్టు? భక్తి. మీరు భక్తి అంటే ఏమనుకుంటూ ఉన్నారు? ఓహో, నేనే భక్తురాల్ని, ఎప్పుడు బొట్టు పెట్టాను కదా, పట్టు చీర కట్టాను కదా, కొబ్బరికాయ పట్టుకున్నాను కదా, తలంటి పోసాను కదా, పూలు పెట్టాను కదా, ఆమె కంటే నేను బాగా తయారయ్యాను కదా. ఇది భక్తి కాదు. ఏమిటి భక్తి? భక్తి అంటే ఏమిటి? ఏదైతే మనకి శరీర ధర్మాలు ఉన్నాయో, ఈ శరీరం అంటే ఏమిటి? త్రికరణములు అన్నాడు. త్రికరణములు ఏమిటా త్రికరణములు? మనస, వాచ, కర్మన. కాబట్టి మనం చివరిలో ఆ మాట ఇచ్చాడు కదా, ఆ శ్లోకం చెప్పాడు కదా, మనం ఎట్ట చేసినా పర్లేదులే అని చెప్పి చివరిలో అది మటుకు పెద్దగా చదువుతాం. ఏమని? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. అది మటుకు పెద్దగా చదువుతాం. కానీ ఆయన నీవు అది ప్రాకృతిక పరమైనటువంటి అవరోధాలే చెప్పినప్పుడు చెప్పేటువంటి శ్లోకం అది. ప్రకృతి పరంగా వచ్చేటువంటి అంటే మనం ఒక పూజా విధానం చేయదలుచుకున్నాం అనుకోండి, మంచి పూలు తేవాలని చెప్పి అనుకున్నాం, పెద్ద వర్షం వచ్చేసింది, కానీ పూజా సమయం దాటిపోతుంది. అలాంటప్పుడు పువ్వు లేకపోతే నాయన ఇదే పువ్వు అనుకో అని చెప్పి అంటే ఆయన వింటాడు. కానీ నీకు అన్ని డబ్బులుండి దానిలో తీయటానికి మనసొప్పక ఏ అక్కడికి వెళ్ళి తేవటానికి బద్ధకం వేసి స్నానం కూడా చేయటానికి అయ్యా నాకు జలుబు చేస్తుంది నీళ్ళు జలుపుకున్నానని చెప్పి నువ్వంటే ఆయన వింటాడా? ఆయనకు తెలియదా మాత్రము అని? ఇప్పుడయ్యా మనము మొదలు పెడుతూనే మనస, వాచ, కర్మన ఈ త్రికరణ శుద్ధుల ద్వారా మనం చేసేటువంటి ఏవైతే యజ్ఞయాగాది క్రతువులు, వ్రత కల్పములు, సూత్రోక్తమైనటువంటి పూజా విధానాలు, ఇవన్నీ అలా ఆచరించిన నాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనము. ఆయన దర్శనం అంటే మళ్ళా ప్రత్యేకించి మనకి శ్లోకంలో చెప్పినట్టుగా ఆయన దర్శనం అంటే సశంక చక్రం, సకరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభికౌస్తువం, నమామి విష్ణుం శిరసాం చతుర్భుజం. ఇలా కనపడాలా? ఇది నీవు మనస్సులో ఆయనకి ధ్యానించటానికి చెప్పినటువంటి రూపం మాత్రమే. ఆయన్ని మన యొక్క మస్తిష్కంలో పెట్టుకోవటానికి చెప్పిన రూపం మాత్రమే. అసలు మీకు భగవంతుడు కనిపించటం అంటే ఏమిటో తెలుసా? త్రికరణ శుద్ధిగా నీవు చేసేటువంటి పూజ ఫలించటం అంటే ఏమిటో తెలుసా? నీవు చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చొని భగవంతుని ధ్యానిస్తూ నీ యొక్క మనస్సుని ఆయనకి నివేదిస్తే నీ వెంట జాలేటువంటి కన్నీరున్నాయే, ఆ కన్నీరు గారితే నీకు భగవంతుడు దర్శనమైనట్టే. నిన్ను తాకినట్లే ఆయన వచ్చేసి ఆయన నీకు కల్పించాడనడానికి ఏమిటయ్యా తార్కాణము? ఆయన నిన్ను చూశాడనడానికి ఏమిటయ్యా తార్కాణము?
ఆయన్ని నేను సృజించాడు అంటానికి ఏమిటయా తార్కాణం అంటే, నీవు ఆయన్ని దర్శనం చేశావు, నీవు ఆయనలో లీనమయ్యావనటానికి ఏమిటయా తార్కాణం అంటే, ఆయన ఎదురుగా నీవు చూసేటువంటి పూజ ఫలించిందనటానికి ఏమిటయా నిదర్శనం అంటే, పరిపూర్ణంగా విశ్వసించి ఆయన యందు నీవు పెట్టినటువంటి మనస్సు ద్వారా నీవు ఎప్పుడైతే రక్తిని అనుభవిస్తావో, రక్తి అంటే ఏమిటి? ఆయన్ని ఎప్పుడైతే ఇష్టంగా నువ్వు కీర్తిస్తావో, ఆయనలో నీవైతే ఎప్పుడైతే మనస్సు పెడతావో, వెంటనే ఆయన అనుగ్రహించాడంటే నీ కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తాయి. ఇక అదే చూడటం, ఆయన ప్రత్యేకించి ఆయన నువ్వు చూడలేవు. అంతటి వాళ్ళు కాస్త, "అరే పిచ్చివాడా నన్ను చూడాలంటే నీకు ఈ నేత్రాలు సరిపోవురా" అని చెప్పి ఏమిచ్చాడు? దివ్య నేత్రాలు. అప్పుడు ఆయన చూశాడు. అవునా? అసలు ఆయన యొక్క రూపాన్ని చూడాలంటే ఎంతటి భాగ్యం పొందితేనో వీళ్ళంతా రోజు అక్కడికి లోపలికి నెట్టి పారేస్తారు అవతలకి జయ విజయులు. ఎవరిని? సనక సనందాదులు. కోట్రా ఇప్పుడు పడితే అప్పుడు వస్తే కనపడతాట్రా ఆయన అని చెప్పి అవతలకి నెట్టాడు. ఎవరు? జయ విజయులు. తెలుసా మీకు ఆ కథ? ఎప్పుడు జరిగింది? అష్టమ స్కందం. ఆ, అష్టమ స్కందంలో ఉంది భాగవతంలో ఇది. సనక సనందాదులు ఒక రోజున దర్శనానికి వెళ్తాడు. చాలా రోజులైంది స్వామిని చూసి అని చెప్పి బయలుదేరి వచ్చేస్తాడట. అలా వస్తే ఏమైంది? జయ విజయులు అనేటువంటి పాపం 7 ద్వారాలు ఉంటాయి ఆయన దగ్గరికి వెళ్ళటానికి. నిత్యము ఆయన దర్శించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అతి కొద్ది మంది మాత్రమే. వాళ్ళని ఏమన్నారు? పార్శ్వదులు అంటాడు, నిత్య సంగులు అంటారు. ఈ నిత్య సంగులు, విష్ణు పార్శ్వదులు మాత్రమే ఆయన చూడగలరు రోజు. ఇక ఇది తప్పించి ఆయన్ని దర్శనం చెయ్యాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది మానవుడికి. ఏమిటయ్యా అది? చివరి భక్తున్నదే. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనేటువంటిది. ఈ ఆత్మ నివేదనం చేయటానికి నీకేం కావాలి? అర్హత ఏమిటి? ఏమి పల్లె. అసలు ఆత్మ మిగతావన్నీ చేయాలంటే, శ్రవణం చేయాలనుకోండి, ఏదో కాస్త ఇక్కడికి వచ్చి కూర్చొని వినటానికి, భాగవతం వినటానికి ఏం చేయాలి? స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, మంచి ఒక శుభ్రమైన వస్త్రం కట్టుకోవాలి, వచ్చి కూర్చోవాలి కదా. ఏ కీర్తనం చేయాలంటే రాగాలు రావాలి, పాటలు పాడాలి, గుర్తుండాలి, ఇవన్నీ చాలా వ్యవహారం. అర్చన చేయాలంటే పుష్పాలు ఉండాలి, అక్షంతలు ఉండాలి, పండ్లు ఉండాలి, కర్పూరము, ధూపము, దీపం, నైవేద్యాలు అన్నీ ఉండాలి. చూడండి, కానీ ఇవన్నీ అయిపోయినా సఖ్యం ఉండాలంటే అసలు ఆయన పక్కన పుట్టాలి మళ్ళా. వాళ్ళు ఎవరికో చెల్లుబాటు అయింది, అందరి వల్ల కాదు అది. ఎవరెవరు? ఒక కుచేలుడు, ఒక విభీషణుడు, ఒక సుగ్రీవుడు, ఒక ఆంజనేయ స్వామి, ఒక అర్జునుడు, వీళ్ళంతా చేశారు ఆయనతోటి సఖ్యం. అందరి వల్ల కాదు. ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ. కానీ ఆత్మ సమర్పణ చేయడానికి మైల బట్టైనా పర్ల. ఆ రోజు ద్రౌపది ఏకాంగితోటి ఉన్నది, ఏక వస్త్రంతో ఉన్నది. ఏక వస్త్రం అంటే ఏమిటి? మైలుంది. అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ వింటే గాని మీరు ఆ యొక్క ఆర్తిలోకి వెళ్ళలేరు. భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించలేరు. మీకు సహజంగా మీకు చాలా మందికి ఉన్నటువంటి దురవస్థ ఏమిటంటే అసలు భగవంతుడు లేడనుకుంటారు. మీరు ఏదో ఊరినే అవసరం కోసం కొబ్బరికాయ భక్తి అంటారు కానీ భగవంతుడు ఉంటే మీరు ఇలా ఉండగలరా? ఉన్నాడని మీకు మనసులో ఉంటే ఇలా యథేచ్ఛగా తిరగగలరా? ఇలా పాపకర్మలు చేయగలరా? చేయలేరు. కానీ మీకు అవసరం కోసమే భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక లీల. అప్పుడు మాత్రమే బయలుదేరుతారు మనమంతా. నేనొక్కడినే నీకు అతి దగ్గర భక్తుడిని అనుకుంటారే వాళ్ళు. కానీ అసలు ఆయన్ని రమించటానికి, ఆయన అనుభవించటానికి శరీర ధర్మంతో పనిలే. ఆ రోజు ద్రౌపది ఎలా ఉందని చెప్పింది? కీచకుడు వచ్చాడండి. ఏం చెప్పింది? అరే ఆయన నేను రావటానికి అవకాశం లేదురా, నేను ఏకాంగిని అన్నాడు, ఏకవస్త్రుని అన్నాడు. ఏ
ఏకవస్త్ర అయితే ఆమె ఏం చేసింది? ఆత్మ సమర్పణ చేసింది. ఆమె భక్తి అది అప్పటి భక్తి. ఏమిటది? ఆత్మ సమర్పణ. ఇది ఆయన ఇగో ఇక లాభం లేదు. నా మొగుళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ వల్ల కాల అధవలైపోయినారు, విధవలైపోయినారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు. పితామహులంతా ఉన్నారు అక్కడ. ద్రోణ కర్ణాదులు ఉన్నారు. వీళ్ళంతా ధర్మం చెప్పదగినటువంటి వారు. కానీ చెప్పలేని దురవస్థలో ఉన్నారు. వాడికి భయపడిపోయి మా వాళ్ళు అంటావా ఇది విధవ స్థితిలో పడిపోయినారు. ఇక నాకెవరు దిక్కు? నాకు అన్నయ్యవు నువ్వేనయ్యా, నువ్వే రావాలి, నువ్వే నా యొక్క ఈ ఈ యొక్క స్థితి నుంచి రక్షించాలి అని చెప్పి ఏం చెప్తే వచ్చాడు ఆయన? ఒలవలిచ్చాడు. ఆత్మ సమర్పణ చేసింది. ఇది ఆత్మ సమర్పణ. వాడున్నాడు ఒకడు. ఎవడు వాడు? గజేంద్రుడు అనేటువంటి వాడు. వాడి స్థితి ఏమిటో తెలుసా? వాడికి లెక్కలేనితనం, వాడికి మదము, వాడికి మాత్సర్యము. వాడు దేవుడు అంటే ఎవడరా దేవుడు అంటే అంటాడు. ఆ రోజు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎలా అన్నాడో వీడు కూడా అలానే ఉన్నాడు. కానీ పుట్టడానికి ఏనుగు జన్మెత్తాడు. అంటే ఏనుగంటే అసలు ఏమిటి? పవిత్రమైనటువంటి వస్తువుల్లో అదొకటి. అతి లక్ష్మీప్రదమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులు ఏనుగు ఒకటి. కానీ వాడి దరిద్రం కాదు, వాడికి భాగ్యం అది. ఎందుకని? మోక్షాన్ని పొందాడు ఏనుగు జన్మెత్తి. వాడేమన్నాడు? వాడికి ఏం తెలియదంటే అసలు ఏం తెలియదు. వాడికి పాపం ఇంత దురవస్థలో పడిపోయి చావు దగ్గరికి వస్తే వాడు భగవంతుడిని పేరు పిలుద్దామంటే అప్పుడు కనిపించింది, ఓహో ఇదంతా ఎవరో దేవుడు ఉన్నాడని అంటూ ఉన్నారు కదా, దేవుడు రక్షిస్తాడని చెప్పి అంటూ ఉన్నారు కదా అని కాకపోతే వాడికి మనసులో లేదు. చూడండి వింత. వాడి స్థితి అది. పాపం మనలో కూడా చాలా మంది ఉన్నారు అట్లా. వాడి స్థితి ఏమిటి? వాడెవడో అంటున్నాడు కదా, కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఎవరో బాగు చేస్తాడని, వాడెవడో ఉద్ధరిస్తాడని, అప్పుడు కూడా వాడనే అనుకుంటూ ఉన్నాడు అక్కడ. మరి కాసేపులో చచ్చేవాడు కూడా వాడెవడో ఉన్నాడట కదా, వాడెవడో లాగుతాడంట కదా, వాడెవడో చేదుతాడంటాడు కదా. ఇంతకుముందు ఎవరో అనుకుంటుంటే విన్నాను, భక్తులందరినీ ఉద్ధరిస్తాడని, భక్తుల్ని రక్షిస్తాడని చెప్పి వాడేడి రాడేమిటి, నన్ను తీయడేమిటి, నన్ను లాగడేమిటి? ఎవరి నుంచి? మొసలి యొక్క నోట్లో నుంచి వాడి కాలు బయట పెట్టడానికి వాడెవడో రావాలట, వాడెవడో పీకాలట. వాడిది ఏమైంది? అంటే ఏమిటంటే మీరు కనుక పిల్లల్ని వదిలేస్తే ఎలా వదిలేశారు? వాళ్ళ యొక్క బుద్ధిని భగవంతుని యందు స్పష్టత లేకుండా చేస్తూ ఉన్నారు. నిత్య కర్మ లేదు మనకి. నిత్యకర్మ అంటే ఏమిటి? స్నానము, సంధ్య. ఇది నిత్యకర్మ మానవుడికి. ఇంతకుముందు అగ్ని ఆరాధన చెప్పబడింది, దాన్ని తీసేసేయండి. కానీ కనీసం నిత్యకర్మ అంటే ఏమిటి అంటే స్నానము, సంధ్య. మనం చేయకపోతే పిల్లలు ఎలా చేస్తారండి? మనం ఆచరించింది పిల్లలు ఆచరించగలరా? లేదు కదా. కానీ వాడికి ఆ రోజు వాడి స్థితి కూడా అదే. వాడంతకుముందు ఎప్పుడైనా నారాయణ వాసుదేవ, కృష్ణ గోవింద, పురుషోత్తమ, జనార్దన ఇలాంటి పేర్లు ఎప్పుడైనా వింటే కదా రేపటి రోజున పిలవటానికి ఆయన యొక్క రూపం ఏదో తెలిస్తే కదా ఆయన్ని గుర్తించటానికి, ఆయన యొక్క గుణ రూప లీలా వైశిష్ట్యాలు ఒక్కసారి విని ఉంటే కదా ఆయన్ని ఆర్తితోటి అనుభవించటానికి. కానీ వీడికి ఏమి లేదు. సహజంగా జన్మ సంస్కారం అంటాడు, జన్మ సంస్కారం అసలు లేదు. పుణ్య సంస్కారం అంటాడు, అంటే చేసేటువంటి దాన ధర్మాల ద్వారా వచ్చేటువంటి సంస్కారం అది లేదు. సదాశ్రయం అంటాడు, ఆచార్యుల దగ్గరికి ఎప్పుడు పోలా ఆయన చెప్పేటువంటి మాటలు వినలా. కాబట్టి వాడు ఆపదలో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి వాడికి అప్పటిదాకా నేనే బలవంతుణ్ణి, నేనే మొనగాన్ని, నేను ఏదైనా లాగలను, ఏదైనా తప్పించుకోగలను, ఎంతటి వాడినైనా కొట్టగలను, వాడిని చంపగలనని చెప్పి మదము ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క గజేంద్రుడు ఆ మొసల్ని లాగే కొద్ది ఏమవుతుంది? రణం పెద్దదైపోతుంది, రక్తం ఏరులైపోతుంది, ఆ యొక్క మడుగంతా కూడా రక్తమయమైపోయింది.
ఉన్నటువంటి శక్తి అంతా సన్నగిల్లుతూ ఉంది. ప్రాణాలు పోయేటువంటి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో అప్పుడు ఎవడో భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాట, ఆయన అందరినీ రక్షిస్తూ ఉంటాట, ఆపదలో ఉన్నటువంటి వాడిని పిలుస్తాడని చెప్పి పాపం నోరు ఎల్లబెట్టాడు. ఎందుకని? పేరు గుర్తురాల ఏమని పిలవాలి, వాడికి ఆ పేర్లు తెలియదు. కాబట్టి మీరు మీ పిల్లలకి భగవంతుడి యొక్క నామాలని స్పష్టంగా వినిపించండి. మీ యొక్క పిల్లలకి భగవంతుడి యొక్క నామాల్ని స్పష్టంగా వినిపించండి. మీ పిల్లలకి భగవంతుడి యొక్క రూపాల్ని గుర్తు చేస్తూ ఉండండి. మీ యొక్క పిల్లలకి ధర్మం అంటే ఏమిటో చెప్పండి. మీ యొక్క పిల్లలకి దానం గురించి తెలియజేస్తూ ఉండండి అప్పుడప్పుడు. తద్వారా వాళ్ళు ఉన్నతిని అనుభవిస్తారు. మీరు మీ పిల్లలకి డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు దాచిపెట్టి మీ పిల్లలకి ఇద్దామని చెప్పి అనుకోవద్దు. ఎందుకని? వాళ్ళు అధవలు కాదు కదా, వాళ్ళు విధవలు కాదు కదా, వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి కదా, వాళ్ళు స్కిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రయోజకులే కదా, వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కదా, రేపటి రోజున వాళ్ళు సంపాదిస్తారు కదా. కానీ ఏమి ఇవ్వాలి? సంస్కారాన్ని నేర్పండి. మీరు మీ పిల్లలకి చేసేటువంటి సంస్కారము ద్వారానే వాళ్ళు ఉన్నతిని పొందుతారు, వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆయన అందిస్తూనే ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే ఇన్ని కోటాను కోట్ల ఆక్సిజన్ ఆయన ఇస్తాడా మనకి? అది అందరికీ సమానంగానే ఇచ్చేసాడుగా. ఇన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు ఆయన ఫ్రీగా అందరికి ఇచ్చేస్తూ ఉన్నాడు కదా. ఎన్ని వాట్ల లైట్ కరెంట్ తయారు చేయాలో యొక్క వెలుగునివ్వాలంటే సూర్యుడి రూపంలో ఆయన ఇస్తూనే ఉన్నాడు కదా. పిల్లలు పుట్టడానికి కొన్ని లక్షల కోట్లు తగిలేస్తూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకపోతే. చంద్రుణ్ణిచ్చి ఫలదీకరణ శక్తి ద్వారా ప్రతి ఒక్క జీవిలో పునరుత్పత్తిని కలిగిస్తూనే ఉన్నాడు కదా, చంద్రుడిగా నిలబడి ఆయన అక్కడ. విశాలమైనటువంటి యొక్క భూభాగాన్ని నువ్వు నిలవడానికి, నీవు పడుకోవటానికి, నీవు కూర్చోటానికి, నీ తిండి సంపాదించుకోవటానికి, పంటలు వేసుకోవటానికి భూమిని ఇచ్చేశాడు కదా. ఇన్ని ఇచ్చిన ఆయన తెలివిని కూడా ఇచ్చేశాడు కదా మీ బిడ్డలకి. కానీ వాళ్ళ యొక్క సంస్కారము ద్వారా దాన్ని నిలుపుకుంటారు, పోగొట్టుకుంటారు. సుఖాన్ని అనుభవించాలంటే సంస్కారాల్ని ఆచరిస్తూ ధర్మాల్ని పాటిస్తూ ఉంటే వాడు సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. నీవు ఇన్ని కోట్లు డబ్బులు దాచిపెట్టి వాడికి అప్పచెప్పినా వాడికి సంస్కారం లేకపోతే, ధర్మం లేకపోతే, దానం లేకపోతే వాడికి అవేవి నిలబడవు, వాడు సుఖాన్ని పొందలేడు. కాబట్టి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలయా? మీరు సంస్కార బలాన్ని నేర్పండి. మానవుడి యొక్క లక్షణాలను చెప్పండి. అరే మానవుడు అంటే ఇలా ఉండాలి, ఇది మానవ లక్షణాలు, మనిషి లక్షణాలు. ఈ యొక్క నీవు ఎలాగైతే లక్షాధికారి నుంచి కోటేశ్వరుడిగా మారాలని చెప్పి నీవు సంకల్పం చేస్తూ ఉన్నావో, పిల్లల్ని మనిషి స్థితి నుండి ఏ స్థితికి చేరాలి? మనీషి స్థితికి చేరాలి. మనీషి స్థితి నుండి మహనీయుని యొక్క స్థితికి చేరాలి. చూడండి, మనం ఏమనుకుంటాం? నేను ఎలాగైనా పెద్దవాడిని కావాలంటాం. ఏమిటి పెద్దతనం? పెద్దతనం అంటే ఏమిటి? కేవలం డబ్బు కూడబెట్టడమేనా పెద్దతనము? కాదు. మనిషి స్థితి నుండి మనీషి స్థితికి, మనీషి స్థితి నుండి మహాపురుషుని స్థితికి, మహాపురుషు స్థితి నుండి దైవ స్థితికి చేరాలి. ఎప్పుడు నిన్ను దైవం అంటారు? అయ్యా దేవుళ్ళ అంటాయా ఆయన అంటాడు ఒకరిని. మనిషిగా పుట్టి దేవుడైనాడా లేడా? ఎవరైనా? రాముడు ఎలా పుట్టాడు ఆయన? పాపం మామూలుగా కూడా పుట్టలే ఆయన. 60,000 సంవత్సరాల వయసులో ఎన్నో యజ్ఞయాగాలు చేస్తే కానీ పుట్టల. మనకి పుట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడు అధమస్తుడై పుడతాడు. మనకు కూడా పుడతాడు. కొన్ని లక్షలు అక్కడేదో అదేదో హాస్పిటల్లో ఏదేదేదో చేస్తే పుడతాడు. ఎప్పటికప్పటికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి మనకి. వాడు ఎలాంటి వాడే పుడతాడు ఏమో చెప్పలేము. కానీ దశరథుడికి ఎలాంటి వాడు పుట్టాడు? 60,000 సంవత్సరాల వయసులో
మనిషిగా పుట్టి దైవత్వాన్ని ఎలా పొందాలో, మనిషిగా పుట్టి దైవత్వాన్ని ఎలా పొందాలో తాను అనుభవించి మరీ మనకి చూపించాడు. ఏనాడైనా నాలో దైవం ఉన్నాడు, నాకు ఈ దైవీ